అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అహల్యదేవి గురించి మాట్లాడంగా యూట్యూబ్లో చూసినాను నేను. అంతకుముందు మనం ఈ అత్తారింటికి దారేది సినిమా గురించి మాట్లాడుకుందాం. అందులో ఒక టాపిక్, ఒక సీన్ తీసుకున్నాడు. అహల్య అమాయకురాలు, అహల్యే అమాయకురాలు అని బ్రహ్మానందంతో చెప్పించి ఆ సీన్లో ఆయన్ను కొట్టడం, జనాల్ని ఎంటర్టైన్ చేయడం త్రివిక్రమ్ శ్రీనివాస్ పని. ఆ టైంలో ఆయన రామాయణం చదువుతున్నట్టు ఉన్నారు. అందువల్ల ఆయనకు అహల్య థాట్ వచ్చి ఇందులో దాన్ని ఇరికిచ్చేసినట్టున్నారు. బట్ ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకున్నారు. ఇట్స్ ఓకే, అందరూ సంతోషంగానో ఏదో ఉన్నారు, ఓకే, ఇట్స్ ఓకే. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను ఊరుకున్నాను. మళ్ళీ మొన్న వచ్చి ఏదో నిజంగా ఆయన భావం చెప్తూ ఏమంటాడంటే, బ్రాడ్ మైండ్ గురించి చెప్పాడు. అహల్యదేవి ఇంద్రుడితో సూర్యుడితో శృంగారం తర్వాత గౌతముని అలా ఉండిపో అని చెప్తే అలా ఉండిపోయిందంట. రాముడు కొన్నాళ్ళ తర్వాత వస్తే హలో హాయ్ అని అనుకొని వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం కానీ కులాసాగా మాట్లాడుకోవడం కానీ చేశారంట. అంతేనట. అంతకంటే బ్రాడ్ మైండెడా మనం అని క్వశ్చన్ చేశాడు. నాకు చిత్రంగా అనిపించేసింది, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన. బ్రాడ్ మైండెడ్కు ఫ్యామిలీకి కట్టుబాట్లకు ఏంటి సంబంధం అని అనిపించేసింది. అయితే బ్రాడ్ మైండెడ్ అంటే ఏంటి? ఇంద్రుడితోనూ సూర్యుడితోనూ సంసారం చేసినా సరే భర్త ఏమీ అనకుండా చాలా సౌకర్యంగా అందరం కలిసి భోంచేద్దామని, అసలు ఆ విషయమే జరగనట్టు ఉండడం బ్రాడ్ మైండెడా? వాట్ ఈజ్ ఏం చెప్పదలుచుకున్నాడు సొసైటీకి అనేది అనిపించేసింది. సరే, ఆ సంగతి వదిలేస్తే రైటర్ సరే మామూలు వ్యక్తి కాదు ఈయన. సరే, ఎవరో సినిమా చూసే వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు, అది నిజమే అనుకున్నాడు, దాని మీద రియాక్షన్ ఆయనది ఇలా ఉంది అని అనుకుంటే మనం పట్టించుకోనక్కర్లే. ఆయన సినిమాల రైటరు, 10-20 సినిమాలు దగ్గర తీసుంటారు. సినిమాకు రైటర్గా, మాటల రచయితగా మంచి పేరుంది. ఆయన ఈ మాత్రం కూడా ఆలోచించకపోతే ఎలా? అహల్యదేవి మహాప్రతివ్రతల్లో ఒక పతివ్రత చెప్తుంటారు. పంచపతివ్రతల సప్తపతివ్రతల ఏదో చెప్తారు. ఆ పతివ్రతల్లో ఒక పతివ్రత అహల్యదేవి ఇంద్రుడితోనూ సూర్యుడితోనూ సంసారం చేసింది అంటే వాళ్ళు నిజంగానే ఇంద్రుడు ఏడికెళ్ళొచ్చిండు, సూర్యుడు ఏడికెళ్ళొచ్చిండు అంటే మీనింగ్, దాని యొక్క భావం ఏంటి? ఆ అహల్యదేవి పాత్రను, గౌతముని పాత్రను, సూర్యుని పాత్రను, ఇంద్రుని పాత్రను వాల్మీకి అనేటైనా ఎందుకు తీసుకున్నాడు? వై హీ జనరేట్ దట్ క్యారెక్టర్స్ అనేది ఒక్కసారి ఆలోచించినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ సీక్వెన్స్ ద్వారా అని మనం ఆలోచించినప్పుడు కదా అహల్య పతివ్రతే అని తెలుస్తుంది మనకి. గౌతముని అవేకండ్ పర్సన్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పిన ఈ సో కాల్డ్ బ్రాడ్ మైండెడ్ థింగ్ నాకు నచ్చలేదు. మరి నిజంగా అదేంటి తెలుసుకోవాలి కదా, అదేంటో అసలు విషయం ఏంటో మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. గౌతముని అవేకండ్ పర్సన్, అహల్య అప్పటికి అవేకండ్ పర్సన్ కాదు. ఆమెకు పంచేంద్రియాల గురించి, తాపం గురించి, రకరకాలైన ఈ మోక్షానికి అడ్డుగా ఉన్న ఈగో గురించి అతను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే, అప్పుడు శరీరం అనేది ఓవర్టేక్ చేసి, పంచేంద్రియాలు ఓవర్టేక్ చేసి ఆమెను ఆ శరీరంలో జనరేట్ అయిన హార్మోన్స్ ప్రభావం వల్ల ఉద్రిక్తతకు లోనయ్యి నాకు శృంగారం కావాలి అని ఎప్పుడైతే అహల్య అడిగిందో అప్పుడు ఆమెను ఏం చేశాడు? నువ్వు అలా రాయిలా ఉండిపో, నీకు అన్నీ సెట్ అవుతాయని చెప్తే ఆమె భర్త మాట విని అలా రాయిలా ఉండిపోయింది. అలా ఉండిపోయింది, మెడిటేటివ్ స్టేట్లో ఉండిపోయింది. ఉండిపోవడం వల్ల మెల్లగా పంచేంద్రియాల ప్రభావం ఆమెపై తగ్గి, మనసు ప్రభావం తగ్గి, ఆ ఒంటిలో పుట్టిన కోరిక ప్రభావం తగ్గి, తాపం తగ్గి ఆమె అవేకండ్ అయింది. అంటే ఆమె ఒక దైవత్వ భావనకు వచ్చింది. అప్పుడు రాముడు సీత వస్తారు. రాముడు సీత వచ్చిన తర్వాత ఆ రాముడిని సీతను ఎదుర్కొని వీళ్ళు సంథింగ్ భోజనం పెట్టడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఆ దేవుడికి రాముడికి సపర్యలు చేయడం కావచ్చు చేస్తారు. దట్ ఈస్ ద పాయింట్. అంటే ఏంటి? సూర్యుడు నిజంగానే ఆ గోళం నుంచి మాయమైపోయి వచ్చి ఒక మనిషి రూపంలో వచ్చి అహల్యతోని శృంగారం చేశాడనేది కాదు వాల్మీకి మీనింగ్. అలాగే ఇంద్రుడు అనేవాడు ఎక్కడనో ఆ దేవలోకం వదిలేసి వచ్చి ఇక్కడ అహల్యతోని శృంగారం చేశాడనేది కాదు వాల్మీకి మీనింగ్. ఇంద్రుడు అనేది పంచేంద్రియాలకు అధిపతి. వాటి వల్ల తాపం జనరేట్ అవుతుంది, సూర్యం జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన తాపం తీర్చుకోవాలనుకుంటే ఇంకో భౌతికమైన జీవిని ఆశ్రయించాలి. భర్తను రమ్మంటే ఇది కరెక్ట్ కాదు. నువ్వు అవేకనింగ్ కోసం
ఈ ప్లెజర్ను ఆశ్రయించకూడదు. హ్యాపీనెస్ ఈజ్ మోర్ దెన్ ప్లెజర్, యూ హ్యావ్ టు గెట్ హ్యాపీనెస్ త్రూ ద ప్రాక్టీస్ అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి మెడిటేటివ్ స్టేట్లో కూర్చోబెట్టి ఆమె అవేకండ్ అయ్యేదాకా వేచి చూస్తే అవేకండ్ అయిన తర్వాత రాముడు వస్తాడు. అంటే ఏంటి మీనింగ్? రాముడి దర్శనం, సీతమ్మ దర్శనం ఎప్పుడు జరిగింది? అహల్యదేవి అవేకనైన తర్వాత జరిగింది. అంటే దేవుడు అనేవాడు దైవత్వం పొందిన తర్వాతే భక్తుల దగ్గరికి వస్తాడు అని చెప్పడం వాల్మీకి ఒక ఉద్దేశం. అంటే అవేకనింగ్ కోసం సృష్టించబడ్డ ఒక క్రియేషన్ అది. అట్లాంటి క్రియేషన్ను, అంత గొప్ప క్రియేషన్ను, అంత గొప్ప రచనను అది బ్రాడ్ మైండెడ్ అని, నిజంగానే తప్పు చేసిన గౌతముని ఏం చేయలేదని ఎట్లా సొసైటీకి చెప్తారండి? ఇది ఏం పద్ధతి చెప్పండి, నాకు అర్థం కాదు. పెళ్ళి అనేది ఒక సెటప్ రూల్స్తో ఉంటుంది. ఆ రూల్స్ బ్రేక్ అయినప్పుడు పెళ్ళన్న బ్రేక్ అవ్వాలి, లేదా రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను శిక్షణ వాళ్ళకు పడాలి. అది కదా ఈ చట్టం, ఇండియాలో ఉన్న చట్టం. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ పూర్తిగా ఒక విషయాన్ని అర్థం చేసుకొని వీలైనంత వరకు జనాలకు ఉపయోగపడేది లేదా డిస్టర్బ్ చేయని విధంగా చెప్పడం మంచిదని నా ఉద్దేశం. ఈజ్ ఏ ఫెంటాస్టిక్ డైలాగ్ రైటర్. ఆయన అట్లా మాట్లాడడం చాలా బాధేసింది అప్పుడు. బట్ ఆయన థాట్ ప్రాసెస్, ఆయన థింకింగ్ అలాగే ఉండొచ్చు. ఈ లెవెల్లో ఆలోచించలేదు అనుకుంటా ఆయన. ఏదేమైనా అహల్యదేవి మహాప్రతివ్రతల్లో ఒక పతివ్రత. ఎందుకు అంటే షీఈ్ అవేకండ్. అందుకే ఆమె రాముణ్ణి తన ఇంటికి రప్పించుకోగలిగే శక్తి, ఆ దేవుణ్ణి ఇంటికి రప్పించుకోగలిగే శక్తి ఆమెకు వచ్చింది. థ్యాంక్ యూ.